నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోనే మూల సూత్రాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా బీజేపీ పరిపాలన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కుడిలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఈ సందర్భంగా దేశం కోసం, అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారని, గత 10 సంవత్సరాలుగా అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోనే మూల సూత్రాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా పరిపాలన చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజానికానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు బాబా గారి 133 జయంతి సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈరోజు వారి జయంతిని జరుపుకుంటూ ఉంది. ఎందుకంటే మేధావి, ప్రపంచ మేధావి, అదే కాకుండా మన భారతదేశానికి అన్ని వర్గాలకి రాజ్యాంగంలో అవకాశం కలిగించినటువంటి వ్యక్తి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే చాలా ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు నడుస్తుందంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అది ఉండడం వల్లనే ఈరోజు ప్రపంచంలో మన దేశం వైపు చూస్తా ఉన్నాం. ఇన్ని 140 కోట్ల జనాభాలో ఏ విధంగా ప్రడవిల్లుతూ ఉంది అనేది ఆశ్చర్యం గురి చేస్తూ ఉంది. ఎందుకంటే అది బాబాసాహెబ్ గారి యొక్క గొప్పతనం. ఈరోజు ప్రత్యేకంగా గిరిజనులకైతే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోవడం, అన్ని వర్గాలకి అన్ని రకాలుగా హక్కులు కలిగించినటువంటి మన రాజ్యాంగంలో ఇంకా చాలా మనం సాధించుకోవాల్సినటువంటి ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే పేద వర్గాల వారికి ప్రధానంగా ఇప్పుడు కొందరు నిన్న కూడా నేను చూసిన భారతీయ జనతా పార్టీ మళ్ళీ వస్తే ఏదో రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి గత 10 సంవత్సరాల్లో కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి మూల సూత్రాలకి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా మరి పరిపాలన జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా ఆ విధమైనటువంటి ఏమీ ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్క జిల్లా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక్క మారు మన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.